రాజమహేంద్రవరంలోని కంబాల్ చెరువు వద్ద మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి పేరిట 1,25,00,000 రూపాయలతో ఆధునీకరించిన రుడా పార్కును నిన్న సాయంత్రం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న యోధుల ప్రతిమలను పార్కులో ప్రతిష్ఠించామన్నారు. ఈ పార్కును చిరంజీవి స్వయంగా ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ అమరవీరులతో పార్కును ఏర్పాటు చేయడం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి వలసలు పెరుగుతున్న తరుణంలో పార్కులను, స్పోర్ట్స్కు సంబంధించిన మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా రుడా నగరపాలక సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా చేసిన గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ రోజు నుంచి మే 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పుష్కర స్నానం ఆచరించనున్నారు. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారని, ఆయన సదా స్మరణీయుడని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. కాటన్ జయంతి సందర్భంగా కడియం మండలం కడీపులంక గ్రామంలో సర్ ఆర్థర్ కాటన్ ఫార్మర్స్ నర్సరీ అసోసియేషన్ కార్యాలయంలో కాటన్ 222వ జయంతి వేడుకలు దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ ప్రముఖులు గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి కోటిపల్లి బస్టాండ్ స్వతంత్ర సమర యోధుల పార్క్ వరకు తిరంగ యాత్ర నిర్వహించనున్నట్టు బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ వెల్లడించారు. ఈ యాత్రను ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియజేశామన్నారు. దేశలంక భాస్కర్, బేతిరెడ్డి ఆదిత్య, తంగెళ్ల శ్రీనివాస్, యానాపు యేసు, సుంకర శ్యామ్, కవికొండల శేషగిరి, టేకి శంకర్, తీగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని హుక్కంపేట శాటిలైట్ సిటీ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ హోదాలో కమిషనర్ కేతన్ గార్గ్ నిన్న విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరా, మురుగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ సదుపాయం కల్పించాలన్నారు. హైదరాబాద్లో ఈరోజు ఆఫ్తల్ గంజ్లోని మహారాజ్ గంజ్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది వ్యక్తులు చిక్కుకుపోవడం ఆందోళన కలిగించింది. ఈ ఉదయం ఒక ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మంటల ప్రభావానికి పక్కన ఉన్న ప్లాస్టిక్ గోదాముకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు.